సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలంటూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆయన భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేయనున్నారు. జయరాంను చంపింది రాకేష్ రెడ్డేనని, శిఖా చౌదరి పాత్రపై ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదని కొద్దిసేపటి క్రితం కృష్ణా జిల్లా పోలీసులు ప్రకటించిన తరుణంలో పద్మశ్రీ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పు చెల్లించినందుకే జయరాంను రాకేష్ చంపేశాడని కృష్ణా జిల్లా పోలీసులు చెప్పారు. అయితే శిఖా చౌదరికి హత్యతో ప్రమేయం గురించి ఎలాంటి ఆధారాలు లేవని వివరించారు. కానీ ఈ వివరణపై పద్మశ్రీ అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆమె ఈ విషయాన్ని మీడియాకు కూడా చెప్పారు. శిఖా చౌదరి ప్రమేయం లేకుండా రాకేష్ ఈ నేరానికి పాల్పడే అవకాశం లేదని పద్మశ్రీ పోలీసులకు కూడా వాంగ్మూలం ఇచ్చారు. హత్య కుట్రకు ప్రధాన సూత్రధారి శిఖా చౌదరేనని ఆమె ఆరోపించారు. ఇదే విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. శిఖా చౌదరికి తెలియకుండా ఈ హత్య జరిగే అవకాశం లేదని పద్మశ్రీ అంటున్నారు. నందిగామ పోలీసుల దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాకేష్ రెడ్డికి సలహాలిచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని కృష్ణా జిల్లా పోలీసులు భావిస్తున్నారు. జయరాంను హత్య చేశాక వీరిద్దరి సలహాలతోనే మృతదేహాన్ని కారులో నందిగామ వైపుకు తీసుకొచ్చాడు రాకేష్. జయరాం హత్య కేసులో ఇద్దరు పోలీసులు నిందితులుగా చేర్చబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, అసలు ఈ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది, ఏంటి అప్డేట్స్ లేటెస్ట్? విజయ్ చంద్రిక, జయరాం హత్య ఎప్పుడు జరిగింది అన్న దాని మీద స్పష్టత రావడం జరిగింది. తర్వాత జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డికి ఎవరు సహాయం చేశారన్న దాని మీద పూర్తి స్పష్టత ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు. 31వ తేదీ ఉదయం 11-12 గంటల మధ్య రాకేష్ రెడ్డి తన ఇంట్లో జయరాంను హత్య చేసిన తర్వాత ఆ విషయాన్ని హైదరాబాద్ సిటీలో నల్లకుంట ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ తో, తర్వాత ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పనిచేస్తున్న మల్లారెడ్డికి చెప్పాడు. చెప్పిన తర్వాత వీరిద్దరి సలహా మేరకు పగలంతా కూడా మృతదేహాన్ని తన ఇంట్లో అట్టిపెట్టుకుని ఆ రాత్రి మృతదేహాన్ని తీసుకుని కారులో ఇబ్రహీంపట్నం బోర్డర్కి తీసుకెళ్లి మృతదేహాన్ని వదిలేయటం జరిగింది. అంటే ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం మూలాన నీ మీద ఎలాంటి సందేహం రాదు అని చెప్పేసి ఆ పోలీస్ అధికారులు సూచించారన్న విషయాన్ని ఇప్పుడు కృష్ణా జిల్లా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసులు ఇప్పటికే శ్రీనివాస్ ను బదిలీ చేశారు. ఏసీపీ మల్లారెడ్డిని కూడా హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేయడం జరిగింది. వీరిద్దరి మీద కూడా కేసులో వీళ్ళ నిందితులుగా చేర్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరికి 41 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం నోటీస్ జారీ చేసుకోవడానికి కృష్ణా జిల్లా పోలీసులు సన్నద్ధమయ్యారు. వీరికి నోటీసులు రేపు అందబోతున్నాయి. నోటీసులు అందిన తర్వాత వీళ్ళు రియాక్షన్ తీసుకుని అవసరమైతే వీళ్ళని అక్యూజ్డ్ గా చేయబోతున్నారు. విజయ్ చంద్రిక. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.